ఎడ్యుకేషనల్ అంటే మన ఈ స్కూల్స్ కూడా చెప్పేది ఏంటంటే టెక్నాలజీ తగ్గట్టుగా మేము వెళ్తున్నాం, మేమేం కొత్తగా తీసుకురావట్లేదు. సో బయట టెక్నాలజీ ఎలా ఉంది, సో ఫారెన్లో అలాగే చేస్తున్నారు, సో మేము కూడా ఆ ఫారెన్ టెక్నాలజీని యూస్ చేస్తున్నాం అని అంటారు. ఫారెన్ టెక్నాలజీ అలా ఉంది, ఇండియన్ టెక్నాలజీ వేరేగా ఉందిగా. మన సనాతనం, మన ఇన్ని సంవత్సరాల హిస్టరీ, ఇన్ని సంవత్సరాలలో ఎంతమంది ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉన్నారు, ఎంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు, ఎన్ని ఇన్వెన్షన్స్ ఉన్నాయి. ఒక జగదీష్ చంద్రబోస్ అయితేనేమి, ఒక ఏపీజే అబ్దుల్ కలాం అయితేనేమి, ఒక శ్రీనివాస రామానుజన్ అయితేనేమి, వీళ్ళందరికీ డిజిటల్ స్క్రీన్స్ ఉంటేనే వచ్చాయా? వీళ్ళందరికీ డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయి. అంతెందుకండి, సుందర్ పిచ్చయ్య గారు ఉన్నారు, సత్య నాదెళ్ల గారు ఉన్నారు. వీళ్ళందరూ చదువుకునేటప్పుడు వీళ్ళకి డిజిటల్ స్క్రీన్స్ ఉన్నాయా? ఐప్యాడ్లు ఉన్నాయా వాళ్ళకి? వాళ్ళు సక్సెస్ అవ్వలేదా? డిజిటల్ స్క్రీన్ వల్లనే సక్సెస్ అవుతాము అనుకోవడం పిచ్చితనం. డిజిటల్ స్క్రీన్ వల్ల సక్సెస్ అవుతాము అనుకోవడం పిచ్చితనం. అంటే మేము దీంతో పాటు పోతున్నాం అనుకోవడం వెరుతనం అలా పిచ్చితనం అలా నాకు అర్థం కాదు. పిచ్చి పలు రకాలు, ఇది ఒక పిచ్చి అనుకోవాలి. ఓకే, బట్ రీడింగ్ బుక్స్ ఈజ్ నాట్ ఎ హాబీ. రీడింగ్ బుక్స్ షుడ్ బి డే టు డే యాక్టివిటీ. ఎందుకంటే ఫిజికల్గా నువ్వు చదివి నేర్చుకుంది నీ మెదడులో ఎక్కువసేపు ఉంటుంది. డిజిటల్ స్క్రీన్లో చూసింది ఆ నిమిషం వరకే ఉంటుంది. ఆ స్టిమ్యులేషన్ జరిగినంత వరకు నీకు అడ్రినలిన్ హై వస్తుంది, డోపమిన్ హై వస్తుంది. డోపమిన్ హై వెళ్ళిపోయినాక నువ్వు దాని గురించి మర్చిపోతావు. సో అది షార్ట్ టర్మ్ మెమరీలోనే ఉంటుంది, లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళదు. డిజిటల్ స్క్రీన్లో చూసింది నీ షార్ట్ టర్మ్ మెమరీయే. నువ్వు డిజిటల్ స్క్రీన్ ఎంతసేపు అని చూడగలవు? కళ్ళు నొప్పి రావా? కళ్ళు మంటలు వస్తాయిగా. ఎంత వామ్ లైట్ పెట్టుకో, ఎంత నైట్ లైట్ పెట్టుకో, ఎంత బ్రైట్నెస్ తగ్గించి వాడు, ఎంత వాడినా కానీ డిజిటల్ స్క్రీనే కదా.